కోల్కతా డాక్టర్ ఉదంతంలో కోర్టే షాక్ తింటోంది, సిబిఐయే షాక్ తింటోంది. తాజాగా కీలకమైనటువంటిది మృతదేహం జరిగిన మరుసటి రోజున అంటే సిబిఐ కోర్టుకు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, నేరం జరిగిన ప్రాంతంలో తగిన ఆధారాలు లభించలేదు, ఆ ప్రభావం దర్యాప్తు మీద పడుతోంది. ఆ డాక్టర్ మృతదేహం దొరికిన మరుసటి రోజే సెమినార్ హాల్ సమీపంలో ఉన్న రెస్ట్ రూము, టాయిలెట్ని కూల్చేయాలని మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆదేశించాడు. ఇది సిబిఐ తేల్చి చెప్పినటువంటి నిజం. అప్పుడే కీలక ఆధారాలు మిస్ అయిపోయినాయి. ఇది సిబిఐ కోర్టుకు చెప్పింది. అదే సందర్భంలో మృతదేహాన్ని గుర్తించిన వెంటనే సెమినార్ హాల్ దగ్గర భారీగా జనం కుమిగూడారు. ఈ వీడియో కూడా ఉంది. కాబట్టి దానివల్ల కూడా డిస్టర్బ్ అయినాయి. ఈ ఘట్టకు నిరసనగా ఆగస్టు 14 అర్ధరాత్రి చేపట్టిన ఆందోళన, ఆసుపత్రిలో విధ్వంసం, ఈ సందర్భంలో కూడా ఆధారాలు ధ్వంసమైనవి. అయితే కోల్కతా పోలీసులు అట్లాంటిది ఏమీ లేదని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తే, బాధితురాలు తల్లిదండ్రులు మాత్రం గ్యాంగ్ రేప్ జరిగి ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం. దాని మీద సిబిఐ ఏమంటుందంటే, ఇప్పుడు డిఎన్ఏ రిపోర్టు తేల్చాలి, కానీ ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్లే దాంట్లో, అంటే వీళ్ళు వెళ్ళేటప్పటికి శవం దహనం కూడా అయిపోయింది, తల్లిదండ్రుల చేతే దహనం చేయించేశారు. కాబట్టి ఇంకా రేపు జరిగింది అన్నటువంటిది సామూహికమా కాదా అన్నటువంటిది తేల్చలే. పాత డాక్టర్ గారు ఇచ్చిన నివేదికే ఆధారం మాకు. అంటే ఆ నివేదికకి సంబంధించి కూడా చూస్తే, అంటే చనిపోయిన తర్వాతన పోస్ట్ మార్టం చేయడం, ఆ పోస్ట్ మార్టంకి ఇవ్వాల్సిన కాగితం కూడా లేదు అక్కడ. ఇంత దారుణం మరి ఎక్కడన్నా ఉందా అన్నదే ఇక్కడ ప్రశ్న.